personal interest for the greater good of the nation. As young Indians, we have responsibility to carry forward their legacy. We can do this by embracing our responsibilities as citizens. As citizens, we must contribute to the nation's growth and development, promoting unity and harmony. We should strive to build a society where everyone feels included and respected. Working towards a better future, we can make a difference by addressing social issues, protecting the environment and promoting education. Let us remember the sacrifice of our freedom fighters and strive to make them proud. Jai Hind. SMC Chairman Garu and all teachers on the dais. Myself Pravalika. Today is a very special day for all of us. On 15th August 1947, our country, India, became free. We celebrate this day to honor our brave freedom fighters who fought for our liberty, our national flag. The tricolor is a symbol of this freedom. What I thought real essence of independence is the youth of India are its strength, energy and hope. As students, we carry the responsibility to turn today's dreams into tomorrow's reality. Our country's progress depends on how we use our education, creativity and determination to solve problems and create opportunities on Independence Day. Let us promise to rise above negativity and work together for a better India. The youth must lead with courage, fight for equality and stand up for what is right by taking responsibility for our action. We can build a nation that the world looks up to with admiration. Thank you for giving this golden opportunity. Of over 5,000 years. The world's tallest statue is in India. Statue of Unity, Gujarat, 182 meters tall, dedicated to Sardar Vallabhbhai Patel. Home to youngest population on earth, over 65% under 35. The future is not coming, it's already born here. Today, as we stand on the cusp of a new era, let us pledge to be responsible citizens, contributing to the progress of our nation. Let us strive for education, social justice and economic empowerment. Thanks, sir. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ పట్ల ఒక అవగాహన అనేది అందరికి ఉండాలని కోరుకున్నారు. సో మనము స్టార్టింగ్లో మన భారతదేశంలో నిరక్షర శాతం ఎక్కువ తెలుసు మీకు. ఇప్పుడిప్పుడే అక్షర శాతం పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు మీరు కూడా ఫస్ట్ మంచి జ్ఞానాన్ని పొందాలి. మంచి జ్ఞానాన్ని పొందాలంటే మంచి చదువు చదవాలి, బాగా చదవాలి. కాబట్టి అలాంటి దేశ నాయకులను పేర్లు తీసుకొని మనం కూడా ఫస్ట్ మనం ఎడ్యుకేషన్లో ముందుండాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ అన్నాడు నెల్సన్ మండేలా, తెలుసు మీకు. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే అంటాడు ఆయన. అంటే మనం ఏ రంగాల్లో అభివృద్ధి చెందినా కానీ చదువులో వెనుకబడి ఉంటే మనం దేన్ని సాధించలేము. కాబట్టి విద్యార్థులుగా మీరు ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటాం. కానీ దాని తర్వాత నెక్స్ట్ మనమేం చేయాలి? ఎడ్యుకేషన్ అనేది బాగా నేర్చుకోవాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి. తద్వారా మన గ్రామం అయితేమి, మన స్కూల్ అయితేమి, మన జిల్లా అయితే, రాష్ట్రం అయితే, దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. కాబట్టి విద్యార్థులకు మరొకసారి మనం తీసుకుంటేది ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డిసిప్లిన్. స్వతంత్రం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? వాట్ యు మీన్ బై ఇండిపెండెన్స్? సో మీకు తోచింది ఏంటి? మీకు చెప్పండి. మీకు ఇండిపెండెన్స్ డే అంటున్నాం కదా, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? సో ఏ విధంగా మీరు ఇండిపెండెన్స్ డే అంటే దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు? ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ వచ్చింది అంటే ఇండిపెండెన్స్ డే వచ్చింది అని కదా మీరు చెప్పేది. అంటే ఇది ఏ ఇండిపెండెన్స్ డే? అంటే 79 ఇయర్స్ అయిందా మీకు ఫ్రీడమ్ వచ్చి? మీకు అంటే ఎవరు? ఇండియన్స్. మీకు అంటే ఎవరు? ఇండియన్స్. అంటే మనకు ఫ్రీడమ్ వచ్చి 79 ఇయర్స్ అయింది. మరి ఈ సువర్ణ భారతంలో 100 సంవత్సరాల ఈ స్వాతంత్రంలో 100 సంవత్సరాల ఈ స్వేచ్ఛా వాయువులో మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనం నిర్మించలేమా అని చెప్పి మన గౌరవ ప్రధాని గారు మనం కోరుతున్నారు. మన గౌరవ ప్రధాని గారు ఏళ్ళంతా అయినా 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఉంటాయి. 2047కు ఆ మనిషి ఉండొచ్చో ఉండకపోవచ్చో కూడా. కానీ ఇక్కడ ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి,
నేను కాదు, ఇక్కడ మనము వ్యవస్థ. ఇక్కడ ఏ వ్యవస్థ కూడా ఒక మనిషి మీద డిపెండ్ కాదు. కలలుకుంటున్నారు. ఒక పద్యం అని చెప్తుంటారు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని అంటారు. మనం ఎక్కడున్నా భారతీయులుగా మనం ఏ దేశంలో అడుగు పెట్టినా, సో మనకు దాదాపుగా ఎన్నో కంట్రీలు ఉన్నాయి. మన 193 కంట్రీలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో గుర్తింపబడిన దేశాలు. మరి ఈ దేశాల్లో లేని ఏ దేశంలో కూడా భారతీయుడు లేని దేశం లేదు. కాబట్టి భారతీయుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా అడుగు పెట్టాడు. మరి అడుగు పెట్టినటువంటి భారతీయుడు ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడరా నీ భూమి భారతిని. మీరందరూ రేపు పొద్దున 20 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశం విదిలి మిగతా వేరే దేశాల్లో మీ అభివృద్ధి పథాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని ఇతర దేశాలకు కూడా పంచడాన్ని మీరు అడుగుపడినప్పుడు మీరు ఒక్కటే గౌరవించాలి. నేను భారతీయుణ్ణి చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని నేను భారతీయుడిని ఎందుకు గర్వపడుతున్నానని చెప్పి గర్వపడే రోజును మీరు తెచ్చుకోవాలి. ఇది ఎవరి చేతుల్లో లేదు. ఇది మీరు తెచ్చుకోవాల్సిన సమున్నత ఆశయము. 2047 కల్లా మీరు మంచి యవ్వనంలో ఉంటారు. 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉంటారు. మరి మా ఏజ్లో ఉంటారు అప్పటికల్లా మేము అప్పటికి రిటైర్డ్ అయింటాం. మరి 2047 కల్లా భారతదేశం చెందాలంటే ఆ వికసిత్ భారత్ యొక్క లక్ష్యాలను మనం చేరుకోవాలి. మరి ఏంటయ్యా వికసిత్ భారత్ లక్ష్యాలు అంటే? సో వికసిత్ భారత్ లక్ష్యాలు మొట్టమొదట భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం, నిరక్షరాస్యత. నేటికి మన 140 కోట్ల జనాభాలో దాదాపు 20% మంది 25% మంది నేటికి నిరక్షరాస్యులుగా ఉన్నారు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అక్షరాస్యత అనేది ఒక వ్యక్తిని అనాగరికం నుంచి నాగరికనుగా మారుస్తుంది. సార్ ఇప్పుడే చెప్పాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వెపన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెపన్. సో ఒక వ్యక్తి మారాలంటే కత్తులు, కటారాలు, ఖడ్గాలు ఎన్ని అవసరం లేదు. ఒక వ్యక్తికి చక్కటి విద్యను అందిస్తే అతను నాగరికుడు నుంచి నాగరికుడిగా మారే అవకాశం కలుగుతుంది. కాబట్టి భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మూఢనమ్మకాలను, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సాంఘిక దురాచారాలను మనం రూపమాపాలంటే ప్రతి ఒక్క పౌరుడు విద్యార్థి అయి ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడు ఏమై ఉండాలి? విద్యార్థి అయి ఉండాలి. మంచి విజ్ఞానాన్ని పొందగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశము ఒక వికసిత్ భారత్గా మారుతుంది. కాబట్టి మా ప్రియమైన విద్యార్థులారా, నేను చెప్పేది ఏంటంటే లెర్న్ అండ్ లెట్ లెర్న్ అంటే చదవాలి, చదివించాలి. మీరు బాధ్యతగా మీ చుట్టుపక్కల లేదా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చదువు రాని వాళ్ళకు కూడా, అమ్మా నాన్న మీకు చదువు రాలేదా, నేను నేర్పిస్తాను పడండి. కనీసం చదవడం రాయడం నేను తెలుగు నేర్పిస్తాను. మన మాతృభాషలో కనీసం చదవడం రాయడం నేను నేర్పించాలి. మా తల్లిదండ్రులను, మా అవ్వానాన్నలను, మా నిరక్షరాస్యులను, చుట్టుపక్కల వాళ్ళను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశాన్ని, శపథాన్ని మీరందరూ కూడా చేపట్టాలి. అప్పుడు మాత్రమే భారత్ వికసిత్ భారత్గా తయారవుతుంది. తర్వాత ఈ యొక్క స్కూల్లో మీరందరూ కూడా విద్యార్థి కూడా, ఎందుకంటే భారతదేశం ఎన్నో కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ప్రతి విద్యార్థికి ఒక నాణ్యమైన విద్య అందాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి యాక్సెస్లో ఉండాలి అని చెప్పి కొన్ని వేల కోట్లు అందువల్ల పెడుతున్నా మనం ఏం చేస్తున్నాం? గవర్నమెంట్ ఈరోజు మీకు సంపూర్ణమైనటువంటి మంచి పోషకాహారం అందజేస్తుంది, మీకు యూనిఫామ్ అందజేస్తుంది, షూ ఇచ్చింది, చదువుకోవడానికి ఇంత పెద్ద చక్కటి పాఠశాల ఇచ్చింది. చూడండి, మన పాణ్యం మండలంలో ఏ ప్రైవేట్ పాఠశాల అయినా ఇంత పెద్దగా ఉందా? లేదు. 0 రూపాయలు, 0 రూపీస్. మరి ఎందుకు ఇష్టపెడుతుందంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని. మరి మనం ఏం చేస్తున్నాం? చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నాం, చదువు మధ్యలో చాలిస్తున్నాం. మరి కొద్దిమంది 10th క్లాస్ అయిపోతానే మ్యారేజ్ చేయడం. పేరెంట్స్, మీ పేరెంట్స్కు, మీ తల్లిదండ్రులకు చదువు యొక్క ఆవశ్యకత మీరు తెలియజెప్పాలి. నానా నేను చదువుకుంటాను, నాకు అప్పుడే మ్యారేజ్ చేయొద్దు, నా భవిష్యత్తు నాశనం చేయొద్దు, నేను ఈ వికసిత్ భారత్లో ఒక పార్టీగా కావాలనుకుంటున్నాను, 2047 కల్లా నా జీవితాన్ని నేను నా కాళ్ళ మీద నిలబడి ఒక మంచి భవిష్యత్తు నేను ఊహించుకుంటున్నాను, నా భవిష్యత్తుకు ఆటంకాన్ని గురి చేయకున్నానా అని చెప్పి మీరంతా ఇంటర్మీడియట్ పిల్లలు రేపు పెద్ద ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా ఈ విధంగా మీ పేరెంట్స్ను అడ్డుపడాలి. అవుట్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా మంది ఇప్పుడు కూడా సైకిల్ షాపుల్లో, మెకానిక్ షాపుల్లో, టీవీ రిపేర్ షాపుల్లో వీళ్ళందరూ ఉన్నారు.
మన లక్ష్యం ఏంటి? 2047 కల్లా ఏ విద్యార్థి, ఏ ఉపాధి, ఏ వ్యక్తి కూడా నిరక్షరాస్యుడిగా ఉండకూడదు అనేది మన ఉద్దేశం. సో ఈ రోజు మనము ఏం సార్ డెవలప్ చెందలేదంటే డెవలప్ చెందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఒకనొకప్పుడు మనం రాకెట్ను లాంచ్ చేయాలంటే రాకెట్ యొక్క హెడ్ పార్ట్ను, బాడీ పార్ట్ను, టెయిల్ పార్ట్ను సైకిల్ మీద పోయే స్టేజ్ నుంచి ఈ రోజు ప్రపంచానికే స్పేస్ లో ఒక ఛాలెంజ్ విసిరేటటువంటి దేశంగా మనం ఈ రోజు ఉన్నాం. నిజంగా మీకు అందరూ కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మొన్ననే మనకు ఏమి వచ్చింది? నిసార్ అనే శాటిలైట్, ద ఫస్ట్ అండ్ ఎవర్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్ which was launched by India and USA combined togetherly. సో ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగం స్పేస్ లో, అంటే స్పేస్ తెలుసు కదా మనకందరికీ, అంతరిక్షంలో రారాజు ఎవరని అంటే ఇలా ఘంటాపథంగా దమ్ము చాపి మనం చెప్పగలిగేటువంటి కెపాసిటీలో ఈరోజు ఉన్నాము. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో చాలా, అంతరిక్ష రంగంలో అయితే మనమే నెంబర్ 1. ఒకడు 100 రూపాయలు ప్రయోగిస్తే మనం 20 రూపాయల్లోనే రాకెట్ లాంచ్ చేసేటువంటి గొప్ప కెపాసిటీ మన దేశం దగ్గర ఉంది. మరి అటువంటి గొప్ప ప్రగతిని పొందినటువంటి దేశం మనది. అరే నా దేశం నాకేం చేసింది అనే దానికన్నా నేను నా దేశానికి ఏం చేస్తున్నాను అంటే, దేశానికి ఒక పునాది. మీరందరూ కూడా బిల్డింగ్ బ్లాక్స్ లాంటి వాళ్ళు, మీరందరూ ఇటుకలు లాంటి వారు, మీరందరూ బేస్మెంట్ లాంటి వాళ్ళు. మీరు చక్కగా చదువుకుంటే దేశం యొక్క భవిష్యత్తు అనేది బలంగా, పునాది బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు శాస్త్ర సంకేతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఏ తీసుకున్నా కూడా మనం ఎందులోనూ తీసిపోలేదు. అది సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు మీరందరూ కూడా ఇంకా శాస్త్ర సంకేతంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇది ఇప్పుడు నేను అంతా ఏం చెప్తున్నాను? ఫ్రీడమ్. మరి ఫ్రీడమ్ అంటే ఏంటి? నీకు నచ్చినట్టు మాట్లాడడం కాదు, అందరూ నచ్చే విధంగా మాట్లాడడం. నీకు నచ్చి మాట్లాడడం వేరు, అందరూ నచ్చే విధంగా ఉండడం వేరు. సో కాబట్టి అందరం కూడా మన ఫ్రీడమ్ అంటే మనం ఆ ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం ఎంతో మహానుభావుల త్యాగాన్ని, ఈ ఫ్రీడమ్ను మనం ఏ విధంగా నిర్మించుకోవాలి అంటే మీరందరూ కూడా మీ యొక్క చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకొని మీరందరూ కూడా ఈ భారతదేశ యొక్క భవిష్యత్తును శాస్త్ర సాంకేతిక రంగంలో అయితేనేమి, తర్వాత క్రీడా రంగంలో అయితేమి కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఏ దేశం కూడా డెవలప్ తీసుకున్నంటే అది స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకు. స్కిల్ అంటే 10వ తరగతి లోపల ప్రతి విద్యార్థి తన జీవితంలో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఏదో ఒక అంశాన్ని నేర్చుకోవాలి. అరే నువ్వు 10వ తరగతి బయటికి వెళ్ళిపోతానే నువ్వు ఒక 500 రూపాయలు సంపాదించుకొని రారా అంటే సంపాదించుకొని రాగలిగే కెపాసిటీ దగ్గర ఉండాలి. అప్పుడే నువ్వు స్కిల్ స్టూడెంట్. కాబట్టి మీరందరూ కూడా స్కిల్ గా ఉండాలి. ఇంకా అందరూ కూడా ఒకసారి జై హింద్.